జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్‌కు స్వాగతం. ఛానల్‌ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను మన ఛానల్‌కు కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, వినాయక చవితి రోజు చంద్రుణ్ణి దర్శించుకోకూడదు అంటారు, ఎందుకని? ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో చంద్రుణ్ణి దర్శిస్తే ఏమవుతుందంటారు? వినాయక వ్రతం రోజు చేసేటటువంటి కథ మనము చాలా సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఎప్పటికప్పుడు ఏ ప్రకారంగా అయితే 10th ఇంటర్ చదువుకునే వాళ్ళు ఎలా అయితే వస్తుంటారో ఏ సంవత్సరంగా ఆ సంవత్సరం వినాయక చవితి పూజ ప్రారంభించుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఇళ్లలో. ఈ కథ వినని వాళ్ళు, ఈ కథ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ యొక్క విషయాన్ని తెలియపరుస్తున్నాను. ఇక విఘ్నాధిపత్యంలో భాగంగా వినాయకుడు విఘ్నాధిపత్యాన్ని పొందిన తర్వాత భక్తులందరూ కూడా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడికి రకరకాలుగా పూజలు చేసి రకరకాల నైవేద్యాలు, మోదకాలు, ఉండ్రాళ్ళు, అలాగే కజ్జికాయలని, చక్కెర పొంగలని, పులిహోరలని, గారెలని, పూర్ణాలని, ఇలా చెరుగ్గళ్ళని ఎన్నో రకాలుగా వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలు ఎన్నో చేసి ఆ నైవేద్యం పెడతారు. అయితే ఆయన చేతిలో పట్టుకుని ఒకటి ఎలుక వాహనానికి కూడా, మూషిక వాహనానికి కూడా ఇది ఇచ్చి తిను అని చెప్పి అంటూ ఉంటాడు. అలాగా ఇవన్నీ కూడా ఆయన భుజించి పొట్ట నిండా అవన్నీ కూడా స్వీకరించి వస్తాడు. ఎక్కడికి వస్తాడు? కైలాసానికి చేరుకుంటాడు. కైలాసానికి చేరుకుని తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం తీసుకుందామనే ఉద్దేశంతో వంగి వారి పాదాలు పట్టుకుని నమస్కారం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు గణపతి. ఆ సమయంలో వినాయకుడి యొక్క పొట్ట అడ్డుపడుతూ ఉంటుంది తను నమస్కారం చేసుకోవడానికి. ఇది చూసినటువంటి చంద్రుడు వినాయకుడిని హాస్యం చేస్తూ నవ్వుతాడు. ఎందుకంటే వినాయకుడు మరుగుజ్జువాడు, వంగలేకపోతున్నాడు, పొట్ట అడ్డం వస్తున్నది అని చెప్పి నవ్వుతాడు. నవ్వేసరికి వినాయకుడికి ఆ నవ్వు కాస్త దిష్టిగా మారి ఆయన పొట్ట చెక్కలైపోతుంది. చెక్కలైపోయి ఆయన తిన్నటువంటి ఆహారము, కుడుములు, ఉండ్రాలు ఇవన్నీ కూడా ఆ కైలాసం అలా పడి దొరుకుతూ ఉంటాయి. వినాయకుడు కూడా ఆ యొక్క నొప్పిని భరించలేక కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే పరమేశ్వరుడు నాగేంద్ర స్వామితో ఈ యొక్క పొట్టని మళ్ళీ బంధనం చేసేస్తాడు. అయితే నా కొడుకుకి ఇంత దిష్టి పెడతావా నువ్వని చెప్పి ఆగ్రహించినటువంటి గౌరీదేవి, నీ దర్శనం ఎవరెవరైతే చేస్తారో వాళ్ళకి నీలాపనిందలు తప్పవుగాక అని చెప్పి శపిస్తుంది చంద్రుణ్ణి. ఒకానొక సమయంలో ఋషిపత్నులతో సహా కూర్చుని హోమం చేసుకుంటూ ఉంటారు, యజ్ఞయాగాది కర్తలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ సమయంలో యజ్ఞేశ్వరుడు ఈ యొక్క సప్త ఋషుల యొక్క భార్యల పైన మోహిస్తాడు. ఇది గమనించినటువంటి యజ్ఞేశ్వరుడు యొక్క భార్య ఏంటంటే స్వాహ, స్వధ, అంటే ఇద్దరు కూడా యజ్ఞేశ్వరుడు ఇద్దరు భార్యలు, ఒకరు స్వాహ, మరొకరు స్వధ. వీరిద్దరూ కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క విషయాన్ని గ్రహించి, అంటే యజ్ఞేశ్వరుడు ఆ యొక్క పత్నులపైన మోహించాడన్న విషయాన్ని గ్రహించి వీరి రూపాలని ఆ స్వాహ స్వధ అమ్మవారు వారి రూపాలని ఈ స్వాహ స్వధ అమ్మవారు ధరించి యజ్ఞేశ్వరుడి యొక్క కామతాపాన్ని వారు తీరుస్తారు. ఈ ఋషులు ఏమనుకుంటారయ్యా అంటే ఈ యొక్క యజ్ఞేశ్వరుడు నిజంగానే వాళ్ళ పత్నులతో రమిస్తున్నారేమో అనేటటువంటి సందేహంతో బాధ కలిగేటువంటి మాటలతో, వాడి సూటిపోటి మాటలతో ఆ యొక్క ఋషి ఋషులు బాధ పెడతారు. అయితే ఎందుకు ఈ రకంగా జరిగింది, మనం ఈ తప్పుతే చేయలేదు కదా అని అనుకుంటారు ఋషిపత్నులు. అంటే ఏం జరిగిందయ్యా అంటే వారు ఆ ముందు రోజు సాయంత్రం ఋషిపత్నులు తులసికోట చుట్టూ కూడా ప్రదక్షిణం చేసేటువంటి సమయంలో, ఏది వినాయక చవితి రోజు ముందు రోజు, అంటే ఈ రోజున వాళ్ళు మాట పడ్డారు. అంటే నిన్నటి జరిగినటువంటి సాయంత్రం ఏం జరిగిందయ్యా అంటే నిన్న సాయంత్రము వాళ్ళు తులసికోట చుట్టూ పూజ చేసి ప్రదక్షిణ చేస్తుండగా చంద్రుడి యొక్క దర్శనం వాళ్ళకి కలిగింది. చంద్రుడి యొక్క దర్శనం కలిగేసరికి ఈ యొక్క నీలాపనిందన కారణమైనవి. వెంటనే ఈ విషయాన్ని తెలుసుకున్నారు ఋషులు. ఎందుకంటే ఋషులు ఎంతో జ్ఞానం గలవాళ్ళు. అయితే ఆ యొక్క యజ్ఞేశ్వరుడు యొక్క, అంటే అగ్నిదేవుడి యొక్క తాపాన్ని తీర్చింది యజ్ఞేశ్వరుడు యొక్క భార్యలే కానీ వీళ్ళు కాదు అని తెలుసుకున్నారు ఋషులు. వెంటనే ఋషిపత్నులతో సహా వెంటనే కైలాసానికి వెళ్ళారు. అమ్మా, ఈ రకంగా మేము చంద్రుని దర్శనం చేసుకోవడం వల్ల మా భార్యలు నీలాపనిందన పడాల్సి వచ్చింది, కాబట్టి ఏదైనా ఈ యొక్క శాపాన్ని ఉపశమనం చేసుకోండి అని చెప్పి అడుగుతారు. అడగగా ఇచ్చినటువంటి వరమైనా శాపమైనా వెనక్కి తీసుకోవడం వీలు పడదు, ఎందుకంటే అది దేవతా ధర్మం కాదు, కాబట్టి ఇందులో కొన్ని మార్పులు చేస్తారని చెప్పి గౌరీదేవి ఏం చేస్తుందంటే ఎవరైతే వినాయక చవితి రోజు
ఎవరైతే చంద్రుడిని చూస్తారో అంటే ఆ రోజు మాత్రమే ఆ. ఎవరైతే చంద్రుడిని దర్శిస్తారో వారికి నీలాపనిందలు తప్పవు అని చెప్పి అమ్మవారు చెప్తారు. సరే మళ్ళీ అడుగుతాడు, అమ్మా ఒకవేళ చవితి నాడు కూడా చంద్రుని దర్శిస్తే పొరపాటున ధరిస్తే మరి అదే ఇబ్బందే కదమ్మా, దానికి ఏదైనా ఉపశమనం తెలియపరచమంటే అప్పుడు చెప్తుంది అమ్మవారు, ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రత విధానాన్ని శ్రద్ధా భక్తులతో ఆచరించిన వారు ఈ యొక్క వినాయకోత్పత్తి యొక్క కథలను విని ఆ అక్షతని శిరస్సును ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి వినాయకుడి యొక్క అనుగ్రహం చేత ఈ యొక్క నీలాపనిందలు అనేటటువంటివి తొలగిపోతాయి అని చెప్పి అమ్మవారు అనుగ్రహిస్తారు. కాబట్టి చవితి నాడు చంద్రుడి యొక్క దర్శనం చేసుకోకూడదు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకుని అవకాశం ఉన్నంత మటుకు పొరపాటున మనం బండి మీద వెళ్తున్నప్పుడు లేదా కారులో వెళ్తున్నప్పుడు వెనకాల అద్దమో ముందద్దమో చూస్తున్న పొరపాటు చంద్రునిలో కనిపిస్తే మనం ఏం చేయలేం. కానీ అవకాశం ఉన్నంత మటుకు కూడా ఈ వ్రతాన్ని పూర్తి చేసిన తర్వాత ఆ అక్షతని శిరస్సును ధరించడం ద్వారా మీకు ఇటువంటి నీలాపనిందల బాధలు ఉండవని చెప్పి మనకి చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే చంద్రుడికి సైతం తప్పలేదు, కేవలం పాలబింబంలో చంద్రుడిని చూడటం వల్లే కృష్ణుడికి సైతం తప్పలేదు. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకుని చంద్రుడిని చూడకుండా ఉండేటువంటి ప్రయత్నమే చేయండి. చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. ఓం గం గణపతయే నమః.